పన్నీర్, కాజు, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి, హోల్ గరం మసాలా, పెరుగు. ముందుగా నెయ్యి వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ కాజుని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా తీసుకొని పక్కన. అదే బాండీలో ఆయిల్ పోసుకోవాలి. హోల్ గరం మసాలా వేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేస్తాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. టమాటాలు, మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కర్రీ మగ్గేలోపు పెరుగులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ ఇలా పెరుగులో కలిసిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలా పెరుగుని వేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి కాసేపు, ఒక 5 minutes. కూర దగ్గర పడుతుంది. ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, పన్నీరు వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని ఒకసారి అలా కలిపి పెట్టి ఇంకా దగ్గర పడే వరకు ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొంచెం కసూరి మేతి, ఇలా దగ్గరగా రావాలి. అంతే, పన్నీర్ కాజు కర్రీ డాబా స్టైల్లో రెడీ అయిపోయింది.